నమస్కారం. మీరు చూస్తున్న సిఎస్సి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జగన్ పాలనలో సుమారు 300 దేవాలయాలపై దాడులు జరిగాయన్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపణ. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. తిరుపతిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతలో ఇలాంటి బ్లడ్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. రక్తదానం ద్వారా ప్రాణులను రక్షించే సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, సమాజంలో రక్తదానం పట్ల అవగాహన పెంచడం, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండేలా సదుపాయాలు కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి పాత మెటర్నిటీ హాస్పిటల్లో ఓ బ్లడ్ బ్యాంక్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే, అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్న యుగం. గుండెను కూడా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. కానీ ఆ సృష్టి, భగవంతుడి సృష్టి ఏ రకంగా ఉందంటే మనిషిని కూడా మళ్ళీ క్లోనింగ్ చేయగల పరిస్థితిలో ఉన్నాం. కానీ రక్తానికి, బ్లడ్కి మాత్రం ప్రత్యామ్నాయం ఇప్పటికి కూడా కనుక్కోలేకున్నాం. దాన్ని బట్టి రక్తం అవసరం ఎంతుందో, రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సమాంతరంగా అనేక బ్లడ్ బ్యాంకులను స్థాపించి రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవల్ని ప్రత్యేకంగానే అభినందిస్తున్నాను. ఇవాళ దేశంలో ప్రతిరోజు సంవత్సరానికి 1,46,00,000 యూనిట్ల రక్తం అవసరం ఉంది. కానీ 1,20,00,000 వరకు మాత్రమే రక్తదానం చేస్తున్నారు. అనేక మంది వాలంటీర్లు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇంకా కొరత ఉంది. అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో 5,32,000 యూనిట్లు అవసరం ఉంటే మనం గత సంవత్సరం 7 లక్షల యూనిట్ల దాకా సేకరించుకోగలిగాం. అనేక మంది యువత ఈ పవిత్ర కార్యాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించి రక్తదానం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టుగా ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలు కాపాడుతున్నప్పుడు ఆ కలిగే ఆత్మ సంతృప్తి వేరేగా ఉంటుంది. దేనిలోనూ అటువంటి సంతృప్తి కలగదనే విషయాన్ని కూడా యువతకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ ప్రతిరోజు ప్రతి 2 సెకండ్లకి ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగే పరిస్థితి ఉంది. ప్రతిరోజు 42,000 యాక్సిడెంట్ల కారణంగా 42,000 మందికి రక్తం ఇవ్వాల్సిన పరిస్థితి ప్రతిరోజు ఈ దేశంలో ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న సికిల్ సెల్ అనీమియా కానీ, తలసేమియా కానీ, హిమోఫీలియా పేషెంట్లకు కూడా రక్త మార్పిడి తప్ప, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తప్ప వేరే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో వారి ప్రాణాలను కాపాడాలంటే నిత్యం నిరంతరంగా వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉండాలి. ఆ పరిస్థితిని గమనించి అనేక మంది వాలంటీర్లు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపు మన దేశానికి అవసరమైన రక్తాన్ని 80% నుంచి 80% దాకా వాలంటీర్ వ్యవస్థ దాకా ఇప్పుడు కూడా అనేక మంది ఉద్యోగస్తులు కానీ ఇతరత్ర వాళ్ళు కూడా లోపల
మనం చూసాం రక్తదానం ఇస్తున్న దాన్ని 80-80% దీన్ని వాలంటరీ వ్యవస్థ ద్వారా సేకరిస్తున్నాం. అయితే అర్హత కలిగిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల వారు ఎవరైనా ఎన్నిసార్లైనా రక్తం దానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ముందుకు రావాలి. అర్హత కలిగిన వాళ్ళల్లో కేవలం 15% మందే ఇవాళ దేశంలో రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఏదన్నా కంప్లైంట్ వస్తే వెంటనే చర్య తీసుకునే ప్రయత్నం నేను అందుకని చెప్తున్నా, ప్రొయాక్టివ్గా ఉంటున్నాం. మామూలుగా మొన్న మధ్యలో జీజీహెచ్లో వచ్చింది, వెంటనే మాట్లాడడం జరిగింది, కలెక్టర్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను కనుక్కుంటాను దాని మీద. ఒకసారి నేను సూపరింటెండెంట్తో మాట్లాడిన తర్వాత వాస్తవాలు కనుక్కొని దాన్ని అనుగుణంగా చేయాలి. ఉత్తరాంధ్ర ఎరవేర్పు కోరికలు తీర్చే కొంగు బంగారం అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో హోంమంత్రి అనిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వీరికి ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నిలువునా వంచిన జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో తనని తాను హిందూ ధర్మ పరిరక్షకుడిగా పేర్కొంటూ పేజీల కొద్దీ ప్రకటనలు ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బూచి రాంప్రసాద్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు చేయించి ఇప్పుడు భక్తుడిగా నడిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. జగన్ పాలనలో సుమారు 300 దేవాలయాలపై దాడులు జరిగాయని, పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపించారు. జగన్ చేసిన పాపం ఎన్ని జన్మలెత్తినా పోదన్నారు. ఆయన ఇచ్చిన యాడ్ ఒక్కసారి చూడండి. ఈయన హిందూ ధర్మ రక్షకుడు, ఈయనేనండి. ఒకసారి మీరు ఆలోచించండి. హిందూ ధర్మంలో మనకి మొన్న కడపలో పులివెందుల్లో ఆయన కాన్స్టిట్యున్సీలో పోయి పూజ చేసేటప్పుడు యజ్ఞంలో పాల్గొనుంటే హవిస్సులు ఇస్తే పూజారి ద్వారా హవిస్సులు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తీర్థం ఇస్తే కింద పారబోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రదక్షిణం చేయమని నిన్న పూజారులు చెప్తే, ప్రదక్షిణం అంటే ఏంటి? అహంకారాన్ని తగ్గించుకోవటం అనేది ప్రదక్షిణం. దేవుడికి 3 ప్రదక్షిణాలు చేసినప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని మనం తగ్గించుకుంటాం. దానికోసమే మనం ప్రదక్షిణం చేస్తాం. అంతేగాని ఆ ప్రదక్షిణం చేయమని చెప్తే చివరికి తన పార్టీ వాళ్ళు కూడా, పూజారులు చెప్పినా ఏం లేదు, పార్టీ వాళ్ళు చెప్పినా ఏం లేదు, చేయకుండా దండం పెట్టి నుంచున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉగాది రోజున మరొక్కసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా, హిందూ సాంప్రదాయాలకి తొంగలో తొక్కినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈయన గురించి చెప్పాలంటే ఆయన పరిపాలనలో 300 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. వాటిలో ప్రధాన దేవాలయాలు 12 మీద దాడులు జరిగినాయి. ఆ దాడుల్లో కొన్ని మీ మచ్చుతనకు నేను చెప్తాను. ఒకటేమో రామతీర్థంలో రాముల వారికి అపచారం చేశారు. అయ్యా, మీరు నిజంగా ఫోటో వేస్తే రామతీర్థంలో రాముల వారికి మీరు చేసిన అపచారం ఫోటో ఇక్కడ వేయాలి. అది మీ బాధ్యత, మీ చిత్తశుద్ధిని మీరు చూపెట్టుకోవటం. అది కాకుండా నెక్స్ట్ అంతర్వేదిలో రథాన్ని 100 ఏళ్ల రథాన్ని తగలబెట్టినటువంటి ఘనత మీది. ఆ ఫోటో వేశారా? బెట్రగుంటలో ఒక దేవాలయం మీద దాడి జరిగింది, ఆ ఫోటో వేశారా? అదేవిధంగా అమ్మవారి గుడిలో వెండి సింహాలను దొంగిలించారు, ఆ ఫోటోలు వేశారా? ఇవన్నీ కనుక మీరు వేసి చూపెడితే మీరు హిందూ ధర్మ రక్షకుడో హిందూ ధర్మ భక్షకుడో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఆ ఫోటోలన్నీ వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇక్కడ మీరు సార్ చెప్పారు కాబట్టి దాని మీద నేను ఎక్కువగా పోవటల్లా. ఎందుకంటే మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి మరొకసారి నేను హిందూ ధర్మ రక్షకుడని ముందుకు వస్తున్నారు. మీరు హిందూ ధర్మ రక్షకుడు కాదు, మిమ్మల్ని ఎవరిని నమ్మరండి. ఇంకోసారి మోసం చేసే ఆలోచనలు మీరు మానుకోవాలి.
అదేవిధంగా మీకు ఇంకోటి ఒక సామెత ఉంది. ఒక సామెత ఏంటంటే, పిల్లిని చంపితే 100 గుళ్ళు కట్టినా కానీ ఆ పాపం పోదు. ఒకసారి పిల్లిని చంపితే, తెలుసో తెలియకో చంపినా పోదు. మీరు తెలిసి 20 కోట్ల లడ్లు పాలు లేకుండా, ఆవు పాలు లేకుండా లడ్డు తయారు చేసినటువంటి ఘనత మీది. మీ పాపం ఎన్ని చేస్తే పోతుందండి? అందుకనే 11 సీట్లు ఇచ్చారు. మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన దాడులకి ఇవాళ మీ పరిస్థితి, మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగి ఒక పద్ధతి ప్రకారం మీరు చేస్తే మీకు మీ మీద గౌరవం ఉండేది. కానీ మీరు ఇప్పుడు కూడా ఎదురు దాడి చేసే పరిస్థితిలో ఉన్నారు తప్పితే ఏ రోజు కూడా మీరు తప్పు ఒప్పుకునే పరిస్థితి మీకు లేదు. నేను హిందూ ధర్మ రక్షకుడిని ఒక పక్క చెప్తారు. మిమ్మల్ని నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తా. అయ్యా, మీరు సిబిఐ ఎంక్వైరీ జరిగేటప్పుడు క్రిస్టియన్ అని మీరు చెప్పారా లేదా? చెప్పలేదని చెప్పండి. మా దగ్గర రిపోర్ట్ కాగితాలు ఉన్నాయి, మేము చూపెడతాం. మీ దాంట్లో చెప్పింది క్రిస్టియన్ అని మీరే కదా చెప్పింది. క్రిస్టియన్ అని ఒప్పుకున్నప్పుడు ఎప్పుడన్నా మీరు టీటీడీకి దర్శనానికి వెళ్ళినప్పుడు మంత్రి గారు కూడా అడిగారు, ఏ రోజైనా మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేశారా? అసలు హిందూ మతం మీద మీకు గౌరవం ఉందా? దానికి ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను. 2020-21లో సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. సుబ్బారెడ్డి గారు, ఆయన భార్య ఉంది, మధ్యలో మీరున్నారు. మీ భార్య ఏదండి? మీ భార్య ఉందా? ఇక్కడ ఉందా? ఒకసారి మీరే చూడండి, ఉందా? ఎవరైనా ఇవాళ దాకా మా ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా పట్టు వస్త్రాలు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏ రోజైనా సతీ సమేతంగానే వెళ్తారు. ఇదిగోండి మళ్ళీ ఇదే ఫోటో, సేమ్ 2021, ఇది 21-22. ఇప్పుడు కూడా మీరు వెళ్ళాల. రెండోసారి కూడా ఒక్కళ్ళే వెళ్ళారు. ఇదిగో 22-23, ఎందుకంటే సుబ్బారెడ్డి గారే పక్కన ఉన్నారు. 3 ఏళ్ళు ఆయనే గారు ఇప్పుడు చైర్మన్. ఆయన భార్యతో వచ్చాడు, కానీ మీరు మాత్రం భార్య సమేతంగా ఇప్పుడు వెళ్ళరు. మీరు మాట్లాడతారు హిందూ మతం గురించి, హిందూ పరిరక్షకుండని మీరు చెప్తారు. మీకు అర్హత ఉందా? మీరు అసలు మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఇందాక సారు కూడా చెప్పారు, ఇంటి పక్కన గుళ్ళు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, ఒక పక్కేమో కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఉంది, ఒక పక్కేమో వెంకటేశ్వర స్వామి వెంకటాయపాలెంలో టెంపుల్ ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ ఇంట్లో ఒక సెట్టింగ్ వేస్తారు. ప్రతిరోజు ఒక 6 కోట్లు 7 కోట్లు పెట్టి సెట్టింగ్ వేసినటువంటి వ్యక్తి మీరు. టీటీడీలో అపచారాలు పెరిగాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గోవులు చనిపోతున్నాయని, తొక్కిసలాట్లు జరుగుతున్నాయని అన్నారు. క్యూలైన్ భక్తులకు తాగడానికి నీరు కూడా దొరకడం లేదన్నారు. లడ్డు భద్రతా విషయాల్లో అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేలా ఒక గౌరవమైన పదవిలో ఉంటూ కూడా ఆయన చేసినటువంటి పనులు, ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు బయటకు వచ్చి అందరికీ తెలిసిందో, అప్పటి నుంచి ఇంత గౌరవమైన పదవిలో ఉండి ఇవా ఈయన చేసే పనులు, ఇదా ఈయన వ్యవహరించే తీరు అనుకుంటూ ఈ రోజున హిందూ సమాజం అంతా తలదించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి వ్యక్తి అంత పవిత్రమైన పదవికి అర్హుడు కాదు అని చెప్పి బీఆర్ నాయుడు గారిని ఆ పదవి నుండి, చైర్మన్ పదవి నుండి దించాలి, చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి ఆయన తప్పు తెలుసుకుని అని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అలాగే మిగతా కార్యకర్తలు అందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ పైకి దాష్టికంగా చేసినటువంటి దాడి మనందరం కూడా చూసాం. ఇప్పుడున్న అక్క వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీద పడి రక్కేసి రక్తం వచ్చేలాగా మొహాల మీద అలాగే కొట్టి దాడులు చేసి, ఇక్కడ ఇంతకీ విషయం ఏమిటంటే బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ళ ముందే ఇదంతా జరిగింది, పోలీసులు చూస్తూనే ఉన్నారు జరిగిన దాడినంతా కూడా. కానీ వాళ్ళని కాపాడి బాధితుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మహిళలని కూడా చూడకుండా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వాళ్ళని స్టేషన్లో ఉంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదా మీరు వ్యవహరించే తీరు? మీకు తెలీదా ఈవినింగ్ 6 తర్వాత లాకప్లో సెల్లో ఉమెన్ని ఉంచకూడదన్న విషయం మీకు తెలీదా? అక్కడికి వీళ్ళు చెప్తూనే ఉన్నారు 6 తర్వాత ఉంచకూడదు కాదన్నా, మేము వెళ్తామన్నా, మమ్మల్ని పంపించండి అని అడుగుతుంటే కూడా ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వలేదు స్టేషన్లో, ఒక్కళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ బాధని. ఇదా మీరు మహిళలతో వ్యవహరించే తీరు? మళ్ళీ తెల్లారు లేస్తే ఇంత పొడుగు ఉపన్యాసాలు చెప్తారు ఒక్కొక్కళ్ళు. నిజంగా బీఆర్ నాయుడు గారు ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి, ఎందుకంటే నాకు ఆయన పేరు వెనకాల ఆ పదవి చెప్పడం కూడా ఇష్టం లేదు, అందుకే చెప్పట్లేదు. ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి దారుణాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో గోవులు చనిపోయాయి గోశాల్లో.
దానికి ఆయనే బాధ్యులు. కొండపైన ఇష్టం వచ్చినట్టుగా మద్యం దొరుకుతోంది, కొండపైన ఇష్టం వచ్చినట్టుగా మాంసాహారం దొరుకుతోంది, దానికి ఆయనే బాధ్యులు. భక్తులు తొక్కేసిన అట్లా చనిపోతున్నారు, దానికి ఆయనే బాధ్యులు. సరైన కనీసం క్యూ లైన్లో ఉండే వాళ్ళకి మంచినీటి సదుపాయం కూడా లేదు. మనం చూస్తూనే ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి కదా, మేము ఇంతసేపటి నుంచి గంటల తరబడి ఉన్నాం, కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు, ఇదివరకు ఇలా ఉండేది కాదు అని భక్తులే మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున కొండపైన చూస్తే. మొన్నటికి మొన్న లడ్డు వ్యవహారం అంటూ ఎంత దుమారం లేపారు, అసలు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశారు. మళ్ళీ నిన్న మీ వీడియోలు బయటకు వస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఎంత ఆశ్చర్యం అంటే తప్పేంటి అని మాట్లాడతారా మీరు? అంటే ఇదే ప్రశ్న రేపు పొద్దున మీడియా మిత్రులు కానీ ఎవరైనా వెళ్ళి అడిగితే కూడా ఆయన ఇదే చెప్తారేమో, అవును లడ్డూపై అబద్ధాలు చెప్పాం తప్పేంటి, అవును మహిళలపై మేము రక్తాలు వచ్చేలాగా కొట్టాం తప్పేంటి, అవును కొండపై మాంసాహారం దొరుకుతోంది తప్పేంటి, మందు దొరుకుతోంది తప్పేంటి, భక్తులు చనిపోతారు తొక్కిసలాట్లో తప్పేంటి అని బిఆర్ నాయుడు గారు అడుగుతారేమో అన్ని. ఇలా కాదు కదండి మీరు సమాధానం చెప్పాల్సింది. మీరు దీనికి నైతికత వ్యవహరించాలి, బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి అన్యాయాలన్నీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భూమన అమ్నయ్య గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా మీరు మర్చిపోయినా మీరు చేసినటువంటి తప్పులు ఆ స్వామి వీళ్ళిద్దరి ద్వారా ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు అని మా అందరికీ ఇప్పటికీ అర్థమైంది, భక్తులందరికీ ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఏ రోజైతే మీరు స్వామి ప్రసాదంలో వేలు పెట్టారో అప్పటి నుంచి మీ పతనం మొదలైంది. ఇంకా గట్టిగా పోరాటాలు చేస్తూనే ఉంటాం, తిరుపతి వేదికగా మీ తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు మీ తప్పులకి సరైన శిక్షలు మీకు వేస్తారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ జోహార్ వైఎస్ఆర్, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. కాకినాడ జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టులో 5 లారీల్లో 140 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పట్టుబట్టడంతో ఆయన కాకినాడ పోర్టు ప్రాంతంలోని వివిధ బియ్యం గొడవలను చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరాలు, పోర్టు అధికారుల బృందం 20 గొడవలను తనిఖీ చేశారు. తొలుత బొంబాయి కాటా వద్ద ఉన్న చెక్ పోస్టును, గొడవల్లో నిల్వొంచిన బియ్యం నిల్వల వివరాలు, రవాణా రికార్డులు, స్టాక్ రిజిస్టర్ల పంపిణీ విధానంపై సమగ్రంగా పరిశీలించి వివరాలు ఆరా తీశారు. ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. తెలంగాణ బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. 3,24,000 కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం 12,511 కోట్లు మాత్రమే కేటాయించారని, ఎన్నికల వాగ్దానమైన 20,000 కోట్లు నెరవేర్చలేదని విమర్శించారు. బడ్జెట్ను పునఃసమీక్షించి బీసీ కార్పొరేషన్ కు సరిపడా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. 4 లక్షల రుణం అది ఇష్టం వచ్చినప్పుడు కడతాం, డెవలప్ అయినాక అవసరమైనప్పుడు కడతారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే తన బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని బడ్జెట్ పెంచాలి. ఇప్పుడు మంత్రివర్గంలో ఇబ్బంది ఉండొచ్చు, లోకల్ వారిలో ఇబ్బంది ఉండొచ్చు, కానీ బడ్జెట్ కేటాయించడానికి ఏమి ఇబ్బంది ఉంది మీకు? కాబట్టి బడ్జెట్ 20,000 కోట్లకు పెంచాలి. హాస్టల్ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కు 6,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు పెంచాలి. స్థలాలు కేటాయించాలి. వివిధ కార్పొరేషన్లకు 10,000 కోట్లు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్ కు, బీసీ కుల ఫెడరేషన్లకు, కుల ఫెడరేషన్ల బోర్డులు కూడా లేవు, ఆఫీసర్లు లేరు, సిబ్బంది లేదు. బీసీ కార్పొరేషన్ రద్దు చేశారు. జిల్లాలో ఒక్క ఆఫీసు లేదు. వెంటనే బీసీ కార్పొరేషన్ ఆఫీసును పునరుద్ధరించాలి, ఫెడరేషన్ పునరుద్ధరించాలి. ఈ స్కీమ్ ను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ ను టోటల్ ఇప్పుడే ఇవ్వాలి. ఇప్పుడే ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తాం? ఈసారి ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ ఇవ్వకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక్కొక్క మంత్రిని వేటాడి గిరావు చేస్తామని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి మేము చేసే గిరావులు ఉద్యమాలు కలెక్టరేట్ల కాడ కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల కాడ చేస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు బిస్కెట్లు తినుకుంటా, పథకాలు పెట్టుకుంటా, పైరన్ చేసుకుంటున్నారు కాదు. ప్రజల కోసం పిల్లలు చదువుకుంటా ఫీజులు ఇవ్వరు. మీరు కొట్లాడకుండా ఏం చేస్తున్నారు? ఇప్పుడు అసెంబ్లీలో ఒక్కరి నోరు మెత్తలేరు. అందుకే ప్రతి ఎమ్మెల్యేలు, ఏ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలను వదిలాం, అధికార పార్టీని వదిలాం. బీసీ పిల్లలు చదువుకుంటే కుట్ర చేస్తున్నారు. ఖబర్దార్, మీరు ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ టోటల్ ఇవ్వాలి. ఇస్తేనే మీరు బతుకుతారు, లేకపోతే పోలీసులు ఎండబెట్టుకొని తిరగవలసి వస్తుంది.
పోలీసుల క్యాంపులతోటి ఎమ్మెల్యే క్యాంప్ నడపవలసి వస్తుంది. ఆ విధమైనటువంటి ఉద్యమం ఉంటుంది సార్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదేవిధంగా యువతకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ సెంటర్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని పిలుపు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జగన్ పాలనలో సుమారు 300 దేవాలయాలపై దాడులు జరిగాయన్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఆరోపణ. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.